నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జర్నలిస్ట్ టీవీ5 మూర్తిపై కొన్ని రోజులుగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయన సినిమా యాక్టర్ అయినటువంటి ధర్మ మహేష్ దగ్గర కొన్ని కోట్లు డిమాండ్ చేశారని చెప్పి అంటున్నారు. గతంలో వేణుస్వామి కూడా టీవీ5 మూర్తిపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆరోపణలు కూడా నిరాధారమైనవి అని చెప్పి పోలీసులు తేల్చారు. తర్వాత ఇప్పుడు మరి వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, మరి దీనంతటి వెనుక ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, మీరు కూడా వినే ఉంటారు, టీవీ5 మూర్తి గురించి చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. అంటే ఈ డబ్బులు డిమాండ్ చేశారు అనక ముందు కూడా ఆయన పైన కొన్ని లైంగిక సంబంధ ఆరోపణలు కూడా కొన్ని రావడం జరిగింది, అంటే ఇండైరెక్ట్గా. వాటన్నిటికీ ఆయన కౌంటర్ ఇవ్వడం ఇవంతా మనం చూసాం. ఇప్పుడేంటి మరి, నిజంగానే ఇతను డిమాండ్ చేశారా ఏంటి, అసలు ఎందుకు ఆయన టార్గెట్ చేయడం జరిగిందంటారు? ముందుగా టీవీ5 మూర్తి గారి గురించి కూడా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నాకు ఆయన ఎప్పటి నుంచో ఈ టీవీ డిబేట్లు చూడటం కావచ్చు, లేకపోతే ఆయన ఇంటర్వ్యూలు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడం కావచ్చు, ప్రజల గొంతుగ్గా అతను మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఎక్కడా కూడా భయపడిన విధానం కావచ్చు, ప్రశ్నించే విధానం కావచ్చు, ఆకట్టుకుంటాయి. అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు మూర్తి గారి డిబేట్లు చూడటానికి కానీ, మూర్తి గారి మాటలు వినటానికి కానీ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అట్లాగే ఆయన ఏ అంశాన్ని తీసుకున్నా కూడా క్షుణ్ణంగా తెలుసుకోకుండా తొందరపడైతే మాట్లాడు. ఒక విషయాన్ని ఆయన గనక మాట్లాడుతున్నాడు అంటే చర్చలో పాల్గొనే వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళకి తెలియని చాలా విషయాలు ఆ చర్చలో ఈయన చెప్తాడు. అంటే అంత నిశ్చితంగా వాటి గురించి పరిశోధించిన తర్వాతే ఏదన్నా మాట్లాడతాడు. ఓ కుంభకోణం వచ్చినా, లేకపోతే ఏదన్నా రాజకీయ పరమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నా కూడా దాంట్లోంచి నాకు తెలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వేరే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయనకి ఒక అవగాహన అనేది ఉంది. అలా కొద్దిమంది జర్నలిస్టులు ఉంటారు. రెండోది ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా టీవీ5 మూర్తి గారే ఎందుకు దీనికి బాధ్యుడవుతున్నాడు, ఆయన మీద ఈ అభియోగాలు ఎందుకు వస్తున్నాయి. వేణుస్వామి అనే వ్యక్తి ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ప్రచారకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అతని మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అతని గురించి వెలుగు చూపి బయటకు మాట్లాడింది టీవీ5 మూర్తి గారు. కాబట్టి టీవీ5 మూర్తి గారిని అన్పాపులర్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టించారు. అయినా సరే ఆయన మాట్లాడటం ఆపలేదు. ఆయన బెదిరించాలని చూశారు. బెదిరిపోయే మనిషి అయితే కాదు. మరి ఏదో ఒక అంశం ద్వారా అతన్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఏదో దాంట్లో ఇలాంటి తీసుకురావాలని వేణుస్వామిని తీసుకొచ్చారు. అది విఫలమైంది. ఇప్పుడు రెండోది ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా జనం ఆసక్తి చూపుతున్నారు. దీంట్లో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే వాళ్ళిద్దరికీ అది కుటుంబపరమైన విభేదాలు అయితే కావచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈయన దాంట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి అంటే ఈయన టీవీ5లో కాకుండా వేరే చోట్ల ఇది డిబేట్లు పెట్టారు కాబట్టి ఇట్లా వాళ్ళు పెట్టడం ఎందుకు, నేనే దాని గురించి ప్రజలకి తెలియజేస్తాను, నా మీదే వచ్చింది కదా అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి తోటి, ఎవరైతే ఈ గౌతమి సోదరు అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తోటి ఆయనకి 2 సార్లు 3 సార్లు ఆ అమ్మాయిని కలుసుకోవడం కూడా జరిగింది. ఒకటి పుట్టినరోజు నాడు, తర్వాత వాళ్ళ ఇంట్లో, తర్వాత ఒకసారి వీళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ చేసే కాడ అక్కడ ఆ క్లబ్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి వ్యాపార కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కలవడం కూడా జరిగింది వాళ్ళ కజిన్ ద్వారా. అయితే పుట్టినరోజు నాడు వెళ్ళిన సందర్భంలో కావచ్చు, అక్కడ చాలా మంది ఉన్నారు. ఈయన ఒక్కడే వెళ్ళలేదు పుట్టినరోజు కంటే ఒకళ్ళే పిలిచి చేసుకోరుగా. నిస్సందేహంగా ఒకళ్ళే పిలిచి చేసినట్టయితే వాళ్ళు చేసినటువంటి అభియోగాలన్నీ నిజమని కూడా మనం కూడా భావించవచ్చు. చాలామంది వచ్చినప్పుడు అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు, విడివిడిగా దిగారు, ముగ్గురు కలిసి దిగారు. కానీ ముగ్గురు కలిసి దిగిన చోట వాళ్ళందరినీ తీసేసి ఒక మూర్తి గారి గురించి మాత్రమే ప్రచురితం చేశారు. ఆ అమ్మాయి ఆయన ఉండదు మాత్రమే చేశారు. రెండోది ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉండి వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా కలిసి వెళ్ళిన తర్వాత తలుపు తీశారు, వెళ్ళాడు, నేను నా మాంసం కానీ ఇవన్నీ తిన్నాడు. అప్పుడు ఆయనకి వేరే ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే ప్లేట్ వచ్చింది, ఆ సలాడ్ వచ్చింది. అవి తినేటప్పుడు కూడా ఇంకొక మగ మనిషి ఆయన అడిగినప్పుడు ఆయన వివరాలు చెబుతున్నాడు. మరి ఆ వీడియో మాత్రమే ప్లే చేశారు, ఆ ఫోటో మాత్రమే ప్లే చేశారు, ఆడియో ఎక్కడ ఎందుకని ప్లే చేయలేదు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. మామూలుగా సహజంగానే ఏదైనా విభేదాలు వచ్చిందనుకోండి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత విచారణ అనేది మొదలు పెడతారు. ఇక్కడ ముందుగా ఎఫ్ఐఆర్ ఆయన మీద కట్టల, ఫిర్యాదు సక్రమంగా లేదు, ఆధారాలు లేవు అని చెప్పని వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టల. అతను న్యాయస్థానానికి వెళ్ళాడు. ధర్మ మహేష్ అనే అతను న్యాయస్థానానికి వెళ్ళాడు. న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ఏ విధంగా చెప్పింది? మామూలుగా దీనికి సంబంధించి మీరు విచారించి, వాస్తవాలు ఏముండేవి విచారించి మళ్ళీ నాకు ఇవ్వమని చెప్పని న్యాయస్థానం చెప్పింది. నిజంగా గనక అందుట్లో మూర్తి గారు మాట్లాడిన వీడియోనో ఆడియోనో అందుట్లో పొందుపరిచి ఆయన 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అనేది గనక ఆధారాలు ఉంటే న్యాయస్థానం ఏమనేది? ముందు
అర్జెంటుగా తీసుకొచ్చి లోనేయమనేది కదా. అంటే ఇక్కడ కూడా దీని మీద కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా మనం భావించాలి. రేపు పొద్దున ఈయన వెళ్ళి వివరణ ఇచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాడు, పరువు నష్టం దావా అయిపోతున్నాను, దీని ఇంతటితో నేను వదిలిపెట్టను అన్నాడు. సహజంగానే ఆయనకి ఏదన్నా దీని గురించి ఏదన్నా లోటుపాట్లు ఉన్నట్టయితే అంత ధైర్యంగా ముందుకైతే వెళ్ళడు కదా, న్యాయస్థానం కూడా చూస్తా ఊరుకోదు కదా. కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది కదా. మరి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి దాన్ని న్యాయస్థానం ముందు పెడితే అవి కనుక వాస్తవం అయితే మూర్తిగానే శిక్షిస్తారు. లేకపోతే ఇప్పుడు గతంలో లాగా ఇందాక నేను చెప్పినట్లుగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడుస్తున్న కుట్రలో భాగంగానే మనం పరిగణించాలి. కాకపోతే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తలకు సంబంధించిన విషయం కావచ్చు, రెండోది వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, దానివల్ల ఇది ఇంకెక్కువైంది. రెండోది ఇవన్నీ కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ పరంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ మీద పోరాటమే కాకుండా ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ మూర్తి గారు అన్ని విషయాలు బయటికి తీసి ఒక కుంభకోణం గురించి మాట్లాడుతున్నారన్న ఉద్దేశంతో ఏ విధంగా దీన్ని అరికట్టాలి, మూర్తి వాయిస్ అనేది టీవీలో కనపడకుండా చేయాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కుటుంబ కలహాలను వాడుకుంటుందని అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి, ఇన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇక రెండోది డబ్బుల విషయం గురించి చాలామంది మాట్లాడుతున్నారు కదా. నేను ఆయన డిబేట్లో చాలా డిబేట్లో నేను కూడా పాల్గొన్నా, అలాగే అంతకు ముందు నుంచి కూడా పరిచయం. రెండోది ఏ రోజు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చినా, రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళినా, లేకపోతే ఇంకో చాటుకి వెళ్ళినా ఏదైనా కాఫీ తాగుతాడేమో కానీ భోజనాలు చేయటం కానీ వాళ్ళతోటి ఎప్పుడూ లేదు. మాతోటి ఇన్నిసార్లు పాల్గొన్నా కూడా ఏ రోజు కూడా మాతోటి కూడా సాయంత్రం పూట డిన్నర్కి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన 6 గంటల తర్వాత ఏమీ తినడు. చాలామందికి తెలియని విషయం ఇది. 6 గంటల తర్వాత ఇంకేమీ తినడు ఆయన గృహ మినిస్టర్లతో ఉన్నాడు. రెండోది బ్రహ్మచారి. ఈరోజు అతనుకున్న పేరు ప్రఖ్యాతులకు కావచ్చు, అతను వాగ్దాటికి కావచ్చు, అతనుకున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేని పొజిషన్లో ఉన్నాడు. మరి ఆయన ఈరోజు ఎంతమంది మీద ఏదో చిన్న ఏదైనా వచ్చినా కూడా ఈ రోజు కూడా ఆయన మీదకి ఎందుకు రాలేదు? ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు, నిలదీస్తాడనే ఆలోచనే తప్ప వేణుస్వామి ఆలోచన తప్ప ఇంకెక్కడ ఎప్పుడు రాలేదు కదా అతని మీద. అంటే ఇక్కడ ఆయన నిజాయితీ ఏంటో అర్థమవుతానే ఉంది కదా. ఇక వీళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ అమ్మగారు ఇతనికి రాఖీ కట్టిందన్న అభిమానంతో, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందన్న అభిమానంతో ఆయన దాని గురించి మాట్లాడటంలో అతన్ని ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఇది బయట ట్రోల్ అయ్యేదానికంటే కూడా నా దగ్గరే నాతోటి పరిచయం ఉండాడు కూడా, ఏంట్రా మనకి ఇన్నాళ్ళు మూర్తి గురించి ఇది అనుకున్నాం, మూర్తి కూడా ఇలాంటి వాడా అనే అభిప్రాయం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నాడు ఇది. ఇప్పుడు ఆయన ఇట్లాంటి సమస్యల్లో దూరటం అంటే ఆయన చాలా ఇంట్రెస్ట్, ఛాలెంజ్గా తీసుకుంటాడు, అంతే తప్ప పారిపోయే రకం కాదు. అందుకని ఎవరో ఏదో మాట్లాడుకోవడం ఎందుకు, అది నేనే మాట్లాడతా అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఆ అమ్మాయి చేత ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా విషయాలు బహిర్గతం చేయగలిగాడు. అయినా సరే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కొన్ని విషయాలు, అంటే వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలో ఉన్నందువల్ల కొన్ని విషయాలు బయటికి రాకూడదని చెప్పి ఒక నెల రోజులు ఓపిక పట్టాడు. కానీ రచ్చరచ్చ అవుతుంది కాబట్టి ఈరోజు ఆయన బహిర్గతంగా వాస్తవాలు ఈరోజు ప్రజలకు చెప్పాలి, ఇంకోటి ద్వారా చెప్పించుకోవడం ఎందుకు, నేనే చెప్తానన్న ఉద్దేశంతో ఆయన ఈరోజు చెప్పడం కూడా జరిగింది. అంటే అతని గొంతుగా వినిపించకూడదు, అతను టీవీ5లో ఉండకూడదు. ఎందుకంటే ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళ గురించి ఇట్లానే ఉతుకుడు మొదలు పెడతాడు. కాబట్టి అతన్ని ఇంతటితో ఆపేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వేసిన పన్నాగం పారల. ఆయన భయపడే మనిషి కాదు. కాబట్టి టీవీ5 మూర్తికి సంబంధించినంత వరకు ఇది ఒక కుట్రలో భాగంగానే నేనైతే పరిగణిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.